రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా భైన్సా 9వ వార్డులో ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్ పై దాడి చేశారు. స్వతంత్ర అభ్యర్థి భర్త దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కారు డ్రైవర్ పై దాడి చేశారని తెలిపారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ రికార్డింగ్ అంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూస్తున్నాం. ఈ ఘటనపై అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఒక పక్కన ఎలక్షన్స్ జరుగుతుంటే మరొక పక్కన దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. భైంసా 9వ వార్డులో డీటెయిల్స్ ఏంటి? ఎట్లా ఉంది కండిషన్ అక్కడ? నిర్మల్ జిల్లా బైసాపట్నంలోని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త అరవింద్ పై అదే వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి భర్త తలవుడు శ్రీనివాస్ దాడి చేయడం అయితే కలకలం అయితే రేపుతోంది. అయితే పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్న తనకు సంబంధించిన హాలులో తనతో పాటు ఆ కారు డ్రైవర్ మునీం పై దాడి చేసినట్టుగానైతే అరవింద్ అయితే ఇటు పోలీసులకు అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏజెంట్లకు సంబంధించినటువంటి ఫామ్లను ఫిల్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇటు శ్రీనివాస్ వచ్చి దాడి చేసినట్టుగానైతే ఈ అరవింద్ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ తతంగం అంతా కూడా పూర్తిగా సీసీ కెమెరాలను అయితే రికార్డ్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే శ్రీనివాస్ మాత్రం చెప్తున్నది ఒకటే, ఏజెంట్లకు ఫామ్లను నింపడం కాదు, ఓటర్ స్లిప్పులలో మనీ పెడుతూ కూడా ఇటు ఓటర్లు ప్రలోభ పెట్టడానికి చూశారనేసి అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అయితే అరవింద్ ఇచ్చిన పిటిషన్ తోటి అయితే కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న అర్ధరాత్రి కూడా కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. కేతంపల్లి మున్సిపాలిటీ కావచ్చు, మంచిర్యాల మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పోలీసులతోటి వాగ్వివాదానికి దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బాహాటంగా తమ కార్లలో అమౌంట్లు వేసుకొని ఓటర్లకు పంచుతూ వెళ్తున్నా కూడా వారిని మాత్రం అడ్డుకోవడం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను మాత్రం అడ్డుకుంటున్నారు. పూర్తిగా తాము ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా కూడా తమ ఇళ్లలోకి వచ్చి సెట్టింగ్లు చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపణలు చేసిన పరిస్థితులు కూడా ప్రస్తుతానికైతే బైంసా ఘటనకు సంబంధించి అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.